Hi friends, welcome back to our channel Chalky Animal Dynasty. బడ్గీస్ బ్రీడింగ్ ఫామ్ మన ఇంటికి ఆవరణలో ఇలా క్రియేట్ చేసుకుంటే వాటి చిర్పింగ్కి వాటి బ్రీడింగ్ వాటిని అవే బ్రీడ్ చేసుకుంటాయి. పాట్స్ ఎక్కడికక్కడ ప్లేస్ చేసుకుంటే ఇలా మీరే చూడండి, ఈ పాట్ నుంచి తీసిన బేబీ బడ్కి ఇంకా వింగ్స్ ఏమీ కూడా సరిగా రాలేదు. ఇలా ఫామ్ని మనం మనకి నచ్చిన విధంగా తయారు చేసుకుంటే కనుక మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఒక 2 pairs వేయండి, అవే ఆటోమేటిక్గా 1 month కంప్లీట్ అయ్యేటప్పటికి 30 pairs అవుతాయి. చాలా అంటే చాలా సింపుల్. ఈ బ్రీడింగ్ కానీ హార్వెస్టింగ్ మొత్తం ఈ ప్రొసీజర్ అంతా చాలా సింపుల్. ఇలా మెస్ తోటి ఒక రూమ్ సైజ్ అంతా డెకరేట్ చేసుకుని వరుసగా పాట్స్ పెట్టేసుకుంటే కొన్ని ఫిమేల్ బడ్జీస్ ఆ సర్టైన్ పాట్లోకి వెళ్ళి చూడండి, ఒక్కొక్క పాట్లో ఉన్నాయి, కొన్ని పాట్స్లోనైతే లేవు. అలాగా ఎగ్స్ పెట్టి ఫిమేల్ బడ్గీస్ దానిపై కూర్చుంటాయి. అలాగే మనకి 1 month అయ్యేసరికి ఒక 30 pairs ఆర్ 40 pairs మన కళ్ళ ముందుటే కనిపిస్తాయి. ఫామ్ని మెయింటైన్ చేసేటప్పుడు మనం మెయిన్గా డీవార్మింగ్ చేసే పక్షుల్ని, మాల్టింగ్ అవుతున్న బర్డ్స్ని అన్నిటినీ మనం చాలా హైజీన్గా మెయింటైన్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటేనే బ్రీడింగ్ ఫామ్ అనేది మనం నీట్గా చక్కగా మెయింటైన్ చేయగలం. ఇలా ఫామ్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మన బడ్కీస్కి న్యాచురల్ ఫ్రీ ఫ్లై అనేది అలవాటు అవుతుంది. అలా ఫ్రంట్ ప్లేస్ లేని వాళ్ళు ఇలాగా ఇంట్లోనే ఏ విండో పక్కన కేజెస్లో నీట్గా 2 pairs అలా వేసుకుంటే ఇక్కడ కూడా వుడెన్ బాక్స్ పెట్టినా సరే అవి బ్రీడ్ చేసుకుంటాయి. ఇలా ఫుడ్, వాటర్ అలాగే పాట్స్ పెయిర్స్కి అలాగ ప్రొవైడ్ చేస్తే కనుక మన బడ్గీస్ ఎప్పుడు కూడా హెల్దీ గ్రోత్లో ఉంటాయి.